ఇదే మందడంలో ఎన్ని హోటళ్ళు ఎన్ని వ్యాపారస్తులు ఇక్కడ అప్పుడు పెట్టుకొని అవన్నీ మూతపడిన దృశ్యాలు మనం చూసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ ఎలా అయితే వ్యాపారాలు మళ్ళీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అమరావతియే రాజధాని అవుతుంది అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చిన మీరు సుమారు ఇక్కడ కనీసం ఈ మందడం ఊర్లోనే ఇవన్నీ చాలా వరకు మూసేశారు. కానీ ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కాడు అని అంటే మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాడు. దీన్ని ఏదో గాడిలో పెట్టి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వనరులని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఇది అమరావతినే దీన్ని కంటిన్యూ చేస్తాడు అని చెప్పి వాళ్ళకి ఒక విశ్వాసం అనేది ఏర్పడింది. దానికోసం అని చెప్పి ఎన్నో కంపెనీలు మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఏది పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెట్టి మళ్ళీ మా కంపెనీలని మేము ఇది చేసుకుంటాం, ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేస్తామని చెప్పి మీరు చెప్తున్నారు. ఏమని ఎంతోమంది వస్తున్నారు అని చెప్పి స్వచ్ఛందంగా బస్సుల్లో కాదు, ఎక్కడి నుంచి కడప ఇటు రాయలసీమ కానీ ఇటు దగ్గర మన ఇచ్చాపురం నుంచి విశాఖ నుంచి స్వచ్ఛందంగా రాత్రి బయలుదేరి కానీ ఇప్పుడు పగలు కానీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, అమరావతి రాజధాని వాళ్ళకి చెప్పాడు. గత ముఖ్యమంత్రి ఏమని విశాఖపట్నం రాజధాని చేస్తానన్నాడు, కడప రాజధాని చేస్తాను, కడప నా సొంతూరు నేను చేస్తాను, నేను డెవలప్ చేస్తాను అని అన్నాడు. కడపలోనే ఏం చేయలేకపోయాడు. అందుకోసం అనే చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక దృష్టితో అటు ఇటు కడపకి కానీ ఇటు విశాఖకి కానీ మధ్యలో ఉంటుంది ఈ రాజధాని అమరావతి అని చెప్పి ఇక్కడ అమరావతిని పునర్నిర్మాణం చేస్తేనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఇది ఒక భావితరాల కోసం ఒక ఇది జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పి రాష్ట్ర ప్రజలను మొత్తాన్ని ఇక్కడికి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఏదో బస్సుల్లో రమ్మని చెప్పి ఏదో చెప్పి వదిలేసి నేను నా అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం ఇంట్లో సొంత ఇంట్లో ఎలా అయితే పెళ్లి జరుగుతుందో దేశ ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అదే భావన నా ఇంట్లో జరుగుతున్న పెళ్లి అనుకొని ఎట్లయితే వస్తారో అదే విధంగా ఆంధ్ర ప్రజలంతా కదిలి ఈరోజు అమరావతి ప్రాంగణానికి వస్తున్నారు. ఇప్పుడు అమరావతి ప్రాంతం చూశారు మీరు అంటే ఏడాది క్రితం చూస్తే అంటే కోట ప్రభుత్వం ముందు వరకు కూడా మొత్తం పిచ్చి చెట్లు ఎక్కడ రాళ్ల దెబ్బలతో ఉన్న ప్రాంతంగా మనం చూసాం. ఇప్పుడు కూటమి వచ్చిన ఇప్పుడు ఈ మొత్తం మీరు పరిశీలించుకుని సభాస్థలికి చేరుకుంటున్నారు. ఎట్లా ఉంది ఇప్పుడు ఇక్కడ పనులు కావచ్చు రూపురేఖలు మారిన పరిస్థితి గమనించారు? కేవలం 7 నుంచి 8 నెలలు కేవలం 7 నుంచి 8 నెలల్లోనే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇంత చేశారనంటే ఇంకా 5 సంవత్సరాల్లో కేవలం 3 సంవత్సరాల్లో ఏదైతే ప్రాజెక్టులు ఆయన చెప్పారో అవన్నీ మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేసి వాటన్నిటికీ ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ ఓపెనింగ్ కూడా చేసే కార్యక్రమం కేవలం 3 సంవత్సరాల్లో చేస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పడం జరిగింది.